ఈ వీడియో దేనికోసం అంటే సోలో ట్రావెలింగ్ ఎలా స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా నేను చాలామంది అడుగుతూ ఉంటారు సోలో ట్రావెలింగ్ ఎలా స్టార్ట్ చేయాలి. బికాస్ నేను ఆల్మోస్ట్ 20 స్టేట్స్ కవర్ చేశాను ఇండియాలో. సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అయింది. నేను చెప్తాను ఈ వీడియోలో సోలో ట్రావెలింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. మోస్ట్లీ 99% బెనిఫిట్సే ఉంటాయి సోలో ట్రావెలింగ్ వల్ల. అన్నీ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ మనం ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వం. సో మీకు కొన్ని సినారియోస్ చెప్తాను. ఫస్ట్ సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేసే ముందు, సోలో ట్రావెలింగ్ అనే కదా, ఒక ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నారు మీరు. ఫస్ట్ మీరు ఫ్రెండ్స్ని అడుగుతారు కదా, ఫ్రెండ్స్ని అప్రోచ్ అవుతారు. ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఫస్ట్ టైప్ ఏంటంటే రాను అని అంటాడు, వీటితో పర్లేదు, ఇటు రాను అన్నాడు కాబట్టి మనం వదిలేచ్చండి. సెకండ్ టైప్ ఏంటంటే వస్తాను రాను అని అంటాడు, అది డైలమాలో ఉంటాడు, వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి, వీటి చాలా డేంజర్. థర్డ్ టైప్ ఏంటంటే ఇంకా డేంజర్. ఎందుకంటే వస్తానని అంటాడు, రేపు ట్రిప్ అనగా హ్యాండ్ ఇచ్చేస్తాడు. థర్డ్ టైప్ కూడా చాలా డేంజర్. సో ఇవన్నీ కాదు, నువ్వు సోలో వెళ్ళాలనుకుంటున్నావు, నీ ఆఫీస్ వాళ్ళు లీవ్స్ ఇచ్చారు, 7 days ఇచ్చారు, నీకు 10 days లీవ్స్ మిగిలిపోయాయి, ఎందుకంటే నీకు ఆల్రెడీ లీవ్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు నీ ఫ్రెండ్స్ రావట్లేదు, నువ్వు పక్కా సోలోగానే వెళ్ళు. ఎందుకంటే నువ్వు ఒకరి కోసం నీ ప్లాన్స్ అనేవి, నీ ట్రిప్ అనేది పోస్ట్పోన్ చేసుకోకు. నీవు ఎప్పుడైనా కాంప్రమైజ్ అవ్వాల్సింది నువ్వు అనుకున్నప్పుడు. ఒకళ్ళ కోసం నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు, ఒకళ్ళ కోసం నీ ప్లాన్స్ అనేవి పోస్ట్పోన్ చేసుకోవద్దు. అదే ఫ్రెండ్ అయినా సరే, ఫ్యామిలీ అయినా సరే, ఎవరైనా సరే, సిబ్లింగ్స్ అయినా సరే. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తే సేఫా, అంటే అక్కడ ప్లాన్ ఎలా చేయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ హోటల్ బుక్ చేయాలి, ఏంటి, ఇవన్నీ చాలా డైలమాలో ఉంటారు చాలామంది సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేసి. నేను నా ట్రిప్ వచ్చి కేదార్నాథ్ ఫస్ట్ సోలో ట్రిప్ వచ్చి కేదార్నాథ్. సో నేనే చాలా డైలమాలో ఉన్నాను అప్పుడు, నేను వెళ్ళగలనా లేదా అని చెప్పేసి. కానీ స్టార్ట్ చేశాను నేను. స్టార్ట్ చేయడమే అదొక పెద్ద అచీవ్మెంట్ స్టార్ట్ చేయడంలో. సో ఈ ఎపి ఈ ఈ ఎపిసోడ్లో, ఫస్ట్ ఎపిసోడ్లో, ఈ సిరీస్లో, సోలో ట్రావెలింగ్ ఎలా స్టార్ట్ చేయాలని సిరీస్లో ఎలా స్టార్ట్ చేయాలి, మళ్ళీ నా ఎక్స్పీరియన్స్ ఏంటి, బ్యాడ్ ఎక్స్పీరియన్స్, నేను ఏమైతే ఎక్స్పీరియన్స్ చేశానో ఇన్ని 4 సంవత్సరాలు, గుడ్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్, ఐ విల్ షేర్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ సోలో ట్రావెలింగ్ ఒక్కసారి ఈ సిరీస్ చూసిన తర్వాత అందరూ అనుకుంటారు నేను కూడా సోలో ట్రావెలింగ్ చేయాలని చెప్పి. సో సోలో ట్రావెలింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నువ్వు ఎలా ఎలా అనుకుంటారంటే, నీకు నువ్వే మారిపోతావు. సోలో ట్రావెలింగ్ ముందు మనిషి ఎలా ఉన్నాడో, సోలో ట్రావెలింగ్ తర్వాత మనిషి ఎలా ఉన్నాడో నువ్వు చాలా మారిపోతావు. బయట వాళ్ళు కూడా గమనిస్తారు. బయట వాళ్ళు కూడా నీకు కాల్ చేసి అడుగుతారు, రే ఎలా వెళ్ళాలి, ప్లాన్ ఏంటి, ఇది అని చెప్పేసి. ఫస్ట్ 2-3 ట్రిప్స్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ వీడికి ఎక్స్ట్రా వెళ్ళరా, ఈడే వెళ్తున్నాడు రా బాబు అక్కడికి ఇక్కడికి అనుకుంటారు. ఫిఫ్త్ ట్రిప్ అలా స్టార్ట్ చేసే కొద్దీ వాళ్ళకి అలవాటు అయిపోతూనే ఉంటుంది. వాళ్ళు నిన్ను ఫైనల్గా ఎవరైతే నిన్ను అలా అంటారో, ఎవరైతే అలా అనుకుంటారో వాళ్ళే నీకు కాల్ చేసి, బ్రో నేను సోలో ట్రావెల్ చేయాలనుకుంటున్నాను, ఎలా స్టార్ట్ చేయాలి, నేను గ్రూప్తో ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఏ హోటల్ తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ప్లాన్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ అందరూ కూడా నిన్నే అడుగుతారు. సో ఒకళ్ళు ఏదో అనుకుంటున్నారని చెప్పేసి నువ్వు నీ ప్లాన్స్ని పోస్ట్పోన్ చేసుకోవద్దు. ఒకళ్ళు రావట్లేదని చెప్పి నీ ప్లాన్స్ని పోస్ట్పోన్ చేసుకోవద్దు. నీకు నువ్వులా ఉండు. ఇది ఫస్ట్ ఎపిసోడ్. సెకండ్ ఎపిసోడ్ నుంచి అసలు ఫస్ట్ నువ్వు ఎలా స్టార్ట్ చేయాలి, సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేసావు అంటే నువ్వు ఇప్పుడు బ్యాగ్ సర్దుకున్నావు, రేపు అనగా ట్రైను, అప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద ట్రిప్ టు ఎండింగ్ ఆఫ్ ద ట్రిప్, ఈ ఈ మొత్తం ఎలా ఉండాలి, అసలు నేను టిప్స్ కానీ మొత్తం ఆ, ఈ ఎపిసోడ్లో కానీ దీనిలో కానీ షేర్ చేస్తాను మీకు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నీకు వారానికి త్రీ ఎపిసోడ్స్ అయినా 2 ఎపిసోడ్స్ అయినా నీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. సోలో ట్రావెలింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, సోలో ట్రావెలింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, అన్నీ ఈ వీడియోలో, ఈ సిరీస్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.